సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిన ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ చేస్తున్నారు. డిఎస్సి దరఖాస్తుల సమయంలోనే యాజమాన్య ఐచ్ఛికాల స్వీకరణ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. విద్యార్హత ధ్రువపత్రాల అప్లోడ్ అప్పుడే అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. 2 విభాగాలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ, ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులకు మరొక నియామక పరీక్ష అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మెగా డిఎస్సి దరఖాస్తుల్లో అధికారులు కొన్ని మార్పులు తీసుకువస్తున్నారంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. దరఖాస్తులు ఏ అదేవిధంగా బి విభాగాలుగా విభజించి వివరాలను స్వీకరించనున్నట్లు మనకి సమాచారం. దరఖాస్తుల సమయంలో అభ్యర్థులు ప్రభుత్వ పురపాలక పంచాయతీరాజ్ ఆదర్శ పాఠశాలల ఎంపికకు సంబంధించి ఏపీ ఆర్జేసీ అదేవిధంగా సంక్షేమ శాఖల యాజమాన్యాల ఎంపికకు ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించిన తర్వాత పార్ట్ బిలో సర్టిఫికెట్లు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ల అప్లోడ్కు సంబంధించింది దరఖాస్తుల గడువు ముగిసే వరకు కూడా కొనసాగుతున్నట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. 45 రోజుల పరీక్షల సమయం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు రావడం జరిగింది. దీని గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఇక్కడ మనం చూసినట్లయితే 10వ తరగతి నుంచి డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వరకు పేపర్ 1 వాళ్ళు, పేపర్ 2కి సంబంధించిన వాళ్ళు అయితే 10వ తరగతి నుంచి బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసిన సర్టిఫికెట్ల వరకు కూడా అప్లోడ్ చేయవలసి వస్తుందని, న్యాయ వివాదాలను తగ్గించి త్వరగా పోస్టుల భర్తీని పూర్తి చేసేందుకు ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు సమాచారం. గతంలో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఎంపిక జాబితా విడుదల చేసి అప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్లు అనేవి ఇచ్చుకునేవారు. పోస్ట్ ప్రిఫరెన్స్లు అయిన తర్వాత ధ్రువపత్రాల పరిశీలన, సర్టిఫికెట్ల పరిశీలన, ఈ ప్రక్రియ అనేది జరిగేది. దీనివల్ల అనేక న్యాయ వివాదాలు అయితే తలెత్తున్నట్లు సమాచారం. దీన్ని సవరించేందుకే ఇక్కడ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసే ఆప్షన్ అయితే తీసుకొస్తున్నట్లు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి ముందుగానే ఇచ్చుకోవడంతో ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ ఆధారంగా ఇక్కడ మీకు వచ్చిన మార్కుల ఆధారంగా డైరెక్ట్గా పోస్టులకు సంబంధించిన ఎంపిక అయితే జరుగుతున్నట్లు సమాచారం. అప్లై చేసే టైంలోనే ఐచ్ఛికాల ఆప్షన్ ఇచ్చుకోవడం వల్ల డైరెక్ట్గా మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం పోస్ట్ అయితే ఎంపిక చేస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు. హడావిడంతా బాగానే ఉంది. డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి డేట్లతో సహా ప్రకటించాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. స్పెషల్ డిఎస్సికి సంబంధించి కొత్తగా 2260 ప్రత్యేక విద్యా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సిలో కలపడం లేదు, వీటిని వేరేగా భర్తీ చేస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. మరొక ప్రకటన సెపరేట్గా విడుదల చేస్తారని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించిన పోస్టుల వరకే ఇప్పుడు నోటిఫికేషన్ అయితే డిఎస్సి ద్వారా ఇవ్వబోతున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులకు సంబంధించి ఇందులోనే కలిపి పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం సరిపోకపోవడంతో పాటు పోస్టుల రిజర్వేషన్లు, ఇతర అంశాల్లో మరికొంత జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్పెషల్ డిఎస్సికి సంబంధించి మరొక డిఎస్సిని ఇవ్వాలని నిర్ణయించారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ వారం రోజుల్లోనే విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్, రిజర్వేషన్లకు సంబంధించిన జీవో అనంతరం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. కొత్త రిజర్వేషన్ల ప్రకారం ప్రకటన ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేశారు. గతంలో ప్రకటించినట్లే రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారని చెప్పేసి ఇదే పాఠం పాడుతూ ఉన్నారు. 45 రోజుల సమయం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఇంకా నోటిఫికేషన్ రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఈ 45 రోజుల సమయం ఉన్న సమయాన్ని కూడా అభ్యర్థులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. డిఎస్సి ప్రకటన తర్వాత పరీక్షలు నిర్వహించేందుకు 45 రోజుల సమయం ఇవ్వనున్నారు. అభ్యర్థులకు ఆన్లైన్లో సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పరీక్ష అయితే నిర్వహిస్తారు. కొంతమంది ఉపాధ్యాయ అర్హత పరీక్షతో కలిపి డిఎస్సిని నిర్వహించాలని కోరుతున్నారు. అంటే టెట్కమ్ టీఆర్టీ, ఓకే, టెట్కమ్ టీఆర్టీ నిర్వహించాలని కొందరు కోరుతున్నారని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ప్రస్తుతానికి ఉపాధ్యాయ నియామక పరీక్ష ఒకటే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అంటే ఇక్కడ డైరెక్ట్గా డిఎస్సిని నిర్వహించాలని చెప్పేసి విద్యాశాఖ నిర్ణయం తీసుకుందంటూ మనకి ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేస్తున్నారు. ఈ టెట్కమ్ టీఆర్టీ నిర్వహించడం అనేది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి పాసిబుల్ కాదు. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి టెట్కమ్ టీఆర్టీ జరగదు కాబట్టి ఇక్కడ డిఎస్సి రూపంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకే ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. డిఎస్సి ఒక్కటే నిర్వహించేందుకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుందని చెప్పేసి మెన్షన్ చేశారు. డిఎస్సి పోస్టుల భర్తీలో ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ పూర్తి చేస్తారని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇందులో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులను సర్దుబాటు చేస్తారు. అవసరం లేని చోట పోస్టులను తొలగించి పిల్లలు అధికంగా ఉన్న చోట వీటిని మార్పు చేస్తారు. మిగులు ఉపాధ్యాయుల జాబితా సిద్ధమైన తర్వాత పోస్టుల మార్పులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకొస్తారు. అనంతరం బదిలీలు, సర్దుబాట్లు చేపడతామని, ఈ ప్రక్రియ మొత్తాన్ని మే నెల చివరి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. బదిలీల తర్వాత మిగిలిన ఖాళీలను కొత్తగా డిఎస్సి ద్వారా వచ్చే టీచర్లలో భర్తీ చేస్తామని చెప్పేసి ఈ కథ అంతా కూడా మనకి
ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. డైలీ డిఎస్సి న్యూస్కి సంబంధించి ఎందుకు న్యూస్ పేపర్లు ఫోకస్ చేస్తున్నాయనే విషయానికి వచ్చినట్లయితే డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లాల వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అందుకొకంత ఈ విధంగా ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం, నేడు అధికారిక ఉత్తర్వులు ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ను గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదించినట్లు తెలిపారు. మంగళవారం నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ను కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దానిని గవర్నర్ కార్యాలయానికి నివేదించారు. ఆర్డినెన్స్ పరిశీలించిన అనంతరం గవర్నర్ బుధవారం ఆమోదించినట్లు సమాచారం. తదుపరి అక్కడి నుంచి అది న్యాయశాఖకు చేరింది. గురువారం ఆర్డినెన్స్కు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందంటూ కూడా మనకి దీనికి సంబంధించి క్లియరెన్స్ అయితే వస్తుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నిరీక్షణకు తెర ఏంటంటూ మనకి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు డిఎస్సి ఉచిత శిక్షణ ప్రారంభం, 3 నెలల పాటు కొనసాగనున్న తరగతులు అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. రెసిడెన్షియల్ విధానంలో బోధన, వారం రోజుల్లో డిఎస్సి విడుదలకు ప్రయత్నాలు, అదేవిధంగా 45 రోజుల్లో పరీక్షలు నిర్వహిస్తామంటున్న ప్రభుత్వ పెద్దలు 3 నెలల పాటు ఈ ఉచిత కోచింగ్ ఏ విధంగా అందిస్తారనేది కూడా వీళ్ళే సమాధానం చెప్పాలి. రెసిడెన్షియల్ విధానంలో బోధన, ప్రభుత్వ స్టడీ సర్కిళ్లలో మహిళలకు ప్రత్యేకం, తరగతుల నిర్వహణపై అభ్యర్థుల హర్షం అంటూ ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. మే మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అంటూ ఇది ఆంధ్రప్రభలో రావడం జరిగింది. మే మొదటి వారంలో డిఎస్సి అని చెప్పేసి ముందు 10 రోజులు అన్నారు, తర్వాత 5 రోజులు అన్నారు, తర్వాత 2 రోజులు అన్నారు, మళ్ళీ ఇప్పుడు మే మొదటి వారం అంటూ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మళ్ళీ ఈ కథనం అనేది తెరపైకి తెస్తూ ఉన్నారు. మరి చూడాలి ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది. 3 నెలల కోచింగ్ అనేది అంబేద్కర్ జయంతి రోజు నుంచి స్టార్ట్ చేశారంటూ కూడా మెన్షన్ చేస్తున్నారు. మరి ఈ 3 నెలల కోచింగ్, 45 రోజుల్లో పరీక్షలు, ఇవన్నీ కూడా ఏ విధంగా పూర్తి చేస్తారనేది మన విద్యాశాఖ మంత్రి క్లారిటీగా స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన దీనిపై క్లారిటీ స్టేట్మెంట్ పేపర్ రూపంలో విడుదల చేస్తే అభ్యర్థులందరికీ కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నిరీక్షణకు తెర, మొత్తంగా ఫ్రీ కోచింగ్కి సంబంధించిన హడావిడి ఇక్కడ క్లారిటీగా ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. ఏదేమైనా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న దాదాపుగా 7 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న 16,347 పోస్టుల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకానికి త్వరలో విముక్తి కలుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రైవేట్ స్కూల్స్లో పనిచేస్తున్న డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు కూడా ఇప్పుడు వేసవి సెలవులు మనకి రావడంతో ఇప్పటికి 2 నెలల సమయం అయితే ప్రిపరేషన్కి మీకు ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఫర్దర్గా ఏదైనా అప్డేట్ వచ్చిందంటే తప్పకుండా మీకు అయితే తెలియజేస్తాను. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. నోటిఫికేషన్ డేట్లతో సహా ప్రకటించాలి. 45 రోజుల సమయం అనే ఈ డమ్మీ ప్రకటనలు కాదు, డేట్లతో సహా, పరీక్ష తేదీలతో సహా నోటిఫికేషన్ని తక్షణమే ప్రకటించవలసిన అవసరం అయితే ఉంది.